బీఆర్ఎస్ నాయకులు సిగ్గు తెచ్చుకోవాలి. ఎట్లనో చెప్తాను నేను మీకు. ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే స్టార్ట్ చేసిండు. ఫస్ట్ స్టార్టింగ్లో డైరెక్ట్ రాజకీయాలకు ఎంట్రీ కాలే ఆయన. అధికారులనే టార్గెట్ చేసి అధికారుల మీదనే కేసు నడిపించిండు. ఎప్పుడైతే గత 3-4 నెలల నుంచి దాదాపు 2025 స్టార్టింగ్ నుంచి, అంతకుముందు కూడా కొంచెం చేసిరు కానీ ఎక్కువ 2025 స్టార్టింగ్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పేరుని బాగా బదనాం చేసిరు భయంకరంగా. కేటీఆర్ వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండని, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండని, హీరోయిన్ల ఫోన్లు చేసిండని, హీరోల ఫోన్లు చేసిండని, రాజకీయ నాయకులు చేసిండని, వీళ్ళ ఇట్లా రకరకాల బదనాములు చేసిరు. రోజు ఎవరో ఒకరు మంత్రి ప్రెస్ మీట్ పెడుతుండే, ఒక చోటా నాయకుడు మోటా నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, తెల్లారినాక పేపర్లో వచ్చుడు, అది పెద్ద చర్చ అవుడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రము ఇంత చర్చ అవుతుంటే ఒక్కరు మాట్లాడకపోయేవాళ్ళు, ఒక్కరు కూడా మాట్లాడకపోదురు, ఒక్కరు కూడా కనీసం తప్పనో ఒప్పనో ఇది ఏం చేస్తారనో ఇట్లా ఎవ్వరు మాట్లాడకపోదురు. ఏనో ఒక్కరో ఇద్దరో అదేదో ఎవరైనా రిపోర్టర్లు క్వశ్చన్ అడిగితే ఏదైనా ప్రెస్ మీట్లో దానికి సంబంధించి మాట్లాడి వదిలేసేవాళ్ళు, పెద్దగా ఎక్కడ మాట్లాడకపోదురు. అది బాగా వెళ్ళిపోయింది. ఇది ఆదిలోనే తుంచాలి ఇట్లాంటి విష ప్రచారాలని. కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరు కూడా నాకెందుకులే అన్నట్టుగా ఊకున్నారు. వాళ్ళ నాయకుడి మీద బదనాం అవుతూ ఉంటే, కేటీఆర్ మీద బదనాం అవుతూ ఉంటే ఏ నాయకుడు కూడా ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడలే. దాంతో ఏమైపోయింది, ఈ ప్రచారం కాస్త ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మౌనం అంగీకారం లెక్క అవుతుంది. ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర తిప్పి కొట్టకపోతే సరే ప్రతిదానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ అది పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు, అది ఏకంగా వ్యక్తిత్వ హననాన్ని చేసినప్పుడు, క్యారెక్టర్ని అసాసియేషన్ చేసినప్పుడు దాని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు కాకపోయినా కింది స్థాయి నాయకులను రెస్పాండ్ కావాలి. ఎక్కడికక్కడ రెస్పాండ్ అయ్యి ఏది అబద్ధం ఏది వాస్తవం అనేది చెప్పాలి. మీడియా ఛానల్ దాని మీద డిస్కషన్, పత్రికలు దాని మీద రాసుడు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడు, బీజేపీ వాళ్ళు మాట్లాడు, ఇంత చేస్తూ ఉంటే సైలెంట్గా ఉంటే నిజంగానే చేసిన వాళ్ళు అనేటువంటి అనుమానం వస్తుంది. కానీ వీళ్ళు ఎవ్వరూ మాట్లాడకపోయేవాళ్ళు. కానీ మొన్న 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వాళ్ళేం కొత్తగా మాట్లాడలే, అంతకుముందుకే మీడియాలో వచ్చింది అదంతా కూడా. రేవంత్ రెడ్డి 2 మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసిండని, రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గారి ఫోన్లు ట్యాప్ చేసిండని, రేవంత్ రెడ్డి 16 మంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండని, ఆ 16 మందిలో 4గురిని బ్లాక్మెయిల్ చేసిండని, ఒకరిని అది ఇబ్బంది పెట్టిండని, మైహోం భుజాకు రాత్రి 2 గంటలకు పోయిండని కౌశిక్ రెడ్డి గారు బలమైనటువంటి ఆరోపణలు చేసే వరకే నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడండి, కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకుల కానుంచి చాలా వరకు, ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడలే కానీ చాలా వరకు కార్పొరేషన్ చైర్మన్లు, చోటా మోటా నాయకులు ఉంటారు కదా, ఎవరు మన ఎమ్మెల్సీ ఉన్నాడు చూసాం, ఆయన ఏం పేరు బల్మూర్ వెంకట్ లాంటి వాళ్ళు, ఇక ఇట్లాంటి వాళ్ళు అందరూ వరుస పెట్టి మాట్లాడు. యూట్యూబ్ ఛానల్, కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా, అన్నింట్లల్లో ఇంటర్వ్యూలు ఇచ్చుడు, అద్దంకి దయాకర్ మాట్లాడు దాని మీద. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకంటే ఇది తప్పు అని చెప్పేసి ఎంత బలంగా ఇటు నుంచి ఆరోపణలు వస్తూ ఉన్నాయో అది తప్పు అని చెప్పేసి అంతకంటే ఎక్కువ బలంగా వీళ్ళు తిప్పి కొడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాంట్లో సక్సెస్ అయింది. రేవంత్ రెడ్డి మీద చిన్న మాట అనగానే ఎవడెవడో చిన్న యూట్యూబ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడారు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ బీఆర్ఎస్ పార్టీలో అది లేకుండా పోయింది. వచ్చింది కేటీఆర్ మీద అనుకున్నారా మరి ఏందని తెలియదు, కానీ ఆ ఆరోపణలు వస్తుంటే బలంగా ఎవరు రెస్పాండ్ కాలేదు. చివరకు క్యారెక్టర్ని అసాసియేషన్ చేస్తూ కేటీఆర్ క్యారెక్టర్ని ఆయన ఏదో వేరే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు, మొన్న రీసెంట్గా ఏదో టూర్కి పోయినప్పుడు ఇదే మహాన్యూస్, ఇదే ఏబిఎన్, ఇదే టీవీ5 ఏకంగా భయంకరంగా గలీజ్గా తమ్నీళ్లు పెడితే అప్పుడు రియాక్ట్ అయ్యి అదయ్యి. దాని తర్వాత కూడా జగదీష్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాక ఏంది దుకాణం ఏంది అని చెప్పేసి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినాక కొంత ఆ ఛానళ్ళు కొన్ని జర తగ్గించినాయి, లేకపోతే ఇంకా ఎక్కువ రాసేవాళ్ళు. ఇక మహాన్యూసుడు అయితే వాడు ఇష్టం, ఫోన్లు ట్యాప్ చేసిరంట, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిరంట, పిలిపించుకున్నారంట అని చెప్పేసి మాట్లాడండి. వాడు ఎవడో నచ్చుడు ఉంటాడు.
సో ఇట్లా వీళ్ళందరూ ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసిరు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూసి నేర్చుకోవాలి. ఎవరైనా ఆరోపణలు వచ్చినప్పుడు వెంటనే ఖండించడము కాంగ్రెస్ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఒకవేళ అది తప్పో ఒప్పో మీ మాటలను బట్టి ప్రజలు కూడా డిసైడ్ చేస్తారు. అలా చేయకుండా సైలెంట్గా ఉంటే మౌనం అంగీకారం అవుతుంది. ఇలా సీఎం రమేష్ మీద ఆరోపణలు రాగానే ఏకంగా ఆయన వచ్చి అబద్ధమో ఏదో ఒకటి వచ్చి చెప్తున్నాడు కదా. ఇలా ఈయన మాట్లాడిన దానికంటే ఆయన చెప్పిన అబద్ధాన్ని ఎక్కువ ప్రచారం చేసినాయి కదా వాళ్ళ మీడియా ఛానళ్ళల్లో. కానీ ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఈ సోయి ఉండదు. ఈ సోయి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్టీ నడుపుతప్పుడు అన్ని రకాలుగా చూసుకోవాలి. ఎంతసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు అని చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే ఇట్లానే డ్యామేజ్ అవుతుంది. సో కాబట్టి ఈ రకంగా కొన్ని విషయాలలో వీళ్ళు తెలివికి రావాలి.